న్యూస్ రాజంపేట సబ్ జైల్లో ఉన్న పోసాని కృష్ణమురళికి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఛాతీ నొప్పి వస్తుందంటూ పోసాని జైలు అధికారులకు తెలపడంతో ఆయనను రాజంపేట ప్రభుత్వ హాస్పిటల్కి తరలించారు. అయితే అక్కడ ఆయనను ఈసీజీతో పాటు మరికొన్ని పరీక్షలు నిర్వహించిన డాక్టర్స్ మెరుగైన చికిత్స కోసం ఆయనను కడప రిమ్స్ కు తరలించాలని సూచించారు. దీంతో పోలీసులు వెంటనే ఆయనను కడపకు తరలించారు. ఆయనకు ప్రస్తుతం ఎమర్జెన్సీ వార్డులో చికిత్స కొనసాగుతోంది. పోసాని కృష్ణమురళి ఆరోగ్య పరిస్థితిపై పూర్తి అప్డేట్స్ ను మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్, చెప్పండి, రిమ్స్ కు చేరుకున్నట్టుగా తెలుస్తోంది, అసలు అక్కడ అప్డేట్స్ ఏంటి? సర్తాజ్ ఏదైతే ఆసుపత్రిలో నిన్న రాజంపేట సబ్ జైలుకి వచ్చిన పోసాని కృష్ణమురళి నిన్నంతా అనారోగ్యంతో ఉన్నానంటూ చెప్పడం, ఆ తర్వాత అక్కడ స్థానిక డాక్టర్ ను పిలిపించి చికిత్స చేయించడం, ఈ రోజు ఉదయం ఛాతిలో నొప్పి ఉందంటే రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి అక్కడ ఈసీజీతో పాటు రక్త పరీక్షలు నిర్వహించారు. తర్వాత ఏదైతే కడప రిమ్స్ మెడికల్ కళాశాల అనుబంధ ఆసుపత్రికి తరలించారో అక్కడ ఆయనకు ఈసీజీతో పాటు రక్త పరీక్షలు ఎక్కువ కూడా నిర్వహించారు. అయితే కానీ ఆయనకి ఎలాంటి ఇబ్బందులు లేవని డాక్టర్స్ తేల్చి చెప్పారు. ఈ విషయం గురించి రైల్వే కోడూరు సిఐ వెంకటేశ్వర్లు మీడియాతో మాట్లాడుతూ పోసాని వెంకటేశ్వర్లు డ్రామాలు ఆడుతున్నాడు, అతని ఆరోగ్య పరిస్థితి చాలా బాగుంది, కావాలని ఇతను నాటకం ఆడుతున్నాడు అంటూ చెప్పాడు. ముఖ్యంగా అతని ఆరోగ్య పరిస్థితి గురించి డాక్టర్స్ కానీ ఉన్నత స్థాయి డాక్టర్లతో మాట్లాడాము, వారు క్లీన్ చిట్ ఇచ్చారు, ఎలాంటి ఇబ్బందులు లేవని, కానీ కావాలని ఇతను అనారోగ్యం అంటూ సాకులు చెప్తున్నాడని, దీంతో పరీక్షలు పూర్తయిన తర్వాత వెంటనే తిరిగి రాజంపేట సబ్ జైలుకి తరలిస్తామంటూ కూడా చెప్పాడు. మొత్తం మీద అయితే 2 రోజులుగా నిన్న అతని స్నేహితుడు అయితే సల్మాన్ రాజా వచ్చి అతని ఆరోగ్య పరిస్థితి బాగలేదంటూ ఆసుపత్రి ముందు హడావిడి చేయడము, ఆ తర్వాత స్థానిక శాసనసభ్యుడైన ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి పరామర్శకు వచ్చిన సందర్భంగా తర్వాత కొరముట్ల శ్రీనివాసులు ఆసుపత్రిలో ఏదైతే సబ్ జైల్లోకి వెళ్ళడానికి ప్రయత్నించాడో అప్పటికే 2 విజిట్స్, వారానికి కేవలం 2 విజిట్స్ మాత్రమే ఉంటాయి విజిటర్స్, అలాంటివి 2 ఉపయోగించుకున్నందువల్ల నిన్ను పంపడం అంటే అతను కొంతసేపు అక్కడ హడావిడి చేసి వెళ్ళిపోవడం జరిగింది. ఆ తర్వాత వెంటనే ఏదైతే పోసాని తనకు ఛాతీలో నొప్పిగా ఉందంటూ చెప్పడంతో డాక్టర్లు ముందుగా రాజంపేట ఆసుపత్రికి తరలించి అక్కడ వైద్య పరీక్షలు నిర్వహించి తర్వాత రిమ్స్ కు తరలించిన పరిస్థితి. మొత్తం మీద కావాలని ఈ విధంగా అతను ప్రయత్నిస్తున్నాడు. విచారణ సందర్భం కూడా ఇలాంటి వ్యవహారమే చేశాడు. అంతేకాకుండా ఏదైతే అరెస్ట్ చేసి తీసుకొస్తున్న సందర్భంలో కూడా తమను బెదిరించడానికి ప్రయత్నించాడు, ఒక్కోసారి బెదిరిస్తాడు, బ్రతిమాలుతాడు అంటూ, అంతేకాకుండా ఒక్కోసారి మా కార్యకర్తలు అడ్డుగా వస్తారు, మీ వాహనాన్ని కూడా అడ్డుకుంటామంటూ పెద్ద ఎత్తున అప్పట్లో కూడా ఈ విధమైన డ్రామా క్రియేట్ చేశాడు. తిరిగి విచారణ సందర్భంగానే ఇదే విధంగా వ్యవహరించాడు. ఇప్పుడు కూడా అలాగే చేస్తున్నాడు. అతని ఆరోగ్యం పరిపూర్ణ ఆరోగ్యంగా ఉన్నాడు. కేవలం ఈ విధమైన ఇక్కడ జైల్లో ఉండడానికి తప్పించుకోవడానికి ఇలా అనారోగ్యం పేరుతో డ్రామా ఆడుతున్నాడంటూ ఆ పోలీసు అధికారులు చెప్పుకొచ్చారు. మొత్తం మీద అయితే అతని ఆరోగ్య పరిస్థితి బాగా ఉంది. రాత్రికి అతన్ని రాజంపేట జైలుకు తరలిస్తామంటూ కూడా ఇటు సిఐ వెంకటేశ్వర్లు తెలిపారు. సర్తాజ్, అయితే దామోదర్, దీనికి సంబంధించి అటు వైసీపీ నేతలు ఏమంటున్నారు? వైసీపీ నేతలు అనారోగ్యంతో ఉన్న పోసాని కృష్ణమురళిని అనవసరంగా ఏదో చిన్న కేసులో అసలు ఈ విషయానికి కేసే పెట్టకూడదని ఏదైతే వారు మాట్లాడుతున్నారో, ముఖ్యంగా అనారోగ్యంగా ఉన్న వ్యక్తిని వేధిస్తున్నారంటూ కూడా వారు ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా ఏదైతే అక్కడికి పరామర్శించడానికి వచ్చిన రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి ఇదే విషయాన్ని చెప్పారు. అదే కొరముట్ల శ్రీనివాసులు ఎక్స్ఎమ్మెల్యే, రైల్వే కోడూరు ఎక్స్ఎమ్మెల్యే కూడా అదే విధంగా చెప్పారు. అనారోగ్యంతో ఉన్న వ్యక్తిని వేధిస్తున్నారు, ఏదైతే ప్రభుత్వం ఏ విధంగా చెప్తే పోలీసులు ఆ విధంగా నడుచుకుంటూ అతన్ని అనేక రకాలుగా ఇబ్బంది కలుగజేస్తున్నారు. అనారోగ్యంతో ఉన్న వ్యక్తికి కనీసం వైద్య చికిత్స అందించకుండా ఇబ్బంది పెడుతున్నారు అంటూ వారు ఆరోపణలు చేశారు. అయితే ఇతన్ని పరిశీలించారు డాక్టర్లు, ఏదైతే అటు ప్రభుత్వ వైద్యులే పరిశీలించారు. దీంతో మొదట్లో ఏదైతే అటు ఓబులవారిపల్లికి విచారణకు తీసుకొచ్చిన సందర్భంగా అప్పుడు అక్కడ ఏదైతే అతన్ని ఏదైతే వైద్య చికిత్సలు నిర్వహించిన డాక్టర్ పూర్తి స్థాయిలో ఆరోగ్యంగా ఉన్నాడని చెప్పాడు. ఆ తర్వాత కోర్టుకు తీసుకొచ్చే సందర్భంగా మరోసారి వైద్య చికిత్సలు నిర్వహించారు. దీంతో పాటు సబ్ జైలుకి తరలించిన సందర్భంగా పలుమార్లు అతని ఆరోగ్యం పూర్తి స్థాయిలో ఆరోగ్యంగా ఉంది. రెగ్యులర్ గా అతని అనారోగ్యం ఏదైతే గొంతు నొప్పికి సంబంధించి ఒక ఆపరేషన్ అయింది, దానికి సంబంధించి రెగ్యులర్ మందులు వాడుతున్నాడు, కానీ ఇతర ఎలాంటి అనారోగ్యం లేదని కూడా చెప్తున్న నేపథ్యంలో ఈ రోజు ఛాతీ నొప్పి అంటూ ఆయన చెప్పడం, తర్వాత జరిగిన పరిణామాలతో పోలీసులు కూడా సీరియస్ గా రియాక్ట్ అయ్యారు. వెంటనే అతన్ని వైద్య పరీక్షలు పూర్తయిన తర్వాత డాక్టర్లు ఏ విషయం చెప్తారో వెంటనే తిరిగి రాజంపేట సబ్ జైలుకు మాత్రం ఖచ్చితంగా తరలిస్తామని చెప్తున్నారు. సర్తాజ్, రైట్, థ్యాంక్ యూ దామోదర్.
పోసాని కృష్ణమురళి గారిని మొన్న నైట్ మేము అరెస్ట్ చేసి రాజంపేట సబ్ జైలుకు పంపించడం జరిగింది. ఆ సబ్ జైలు ఈ రోజు మార్నింగ్ అతను కొంత ఏదో అస్వస్థగా ఉంది, కొంచెం కడుపులో అట్లా పెయిన్ గా ఉంది అని చెప్తే దానికి సంబంధించి అతన్ని రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చి అక్కడి నుంచి ఇక్కడికి కడప రిమ్స్ హాస్పిటల్ నందు వైద్య పరీక్షలన్నీ కూడా నిర్వహించడం జరిగింది. ఈ వైద్య పరీక్షల్లో అతనికి ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేవని, అతనికి కేవలం ఒక నాటకం ఆడి ఈ విధంగా చేశాడని చెప్పేసి కూడా తెలిసింది. కాబట్టి అతనికి ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేవు, పూర్తి ఫిట్ గా ఉన్నాడు ఆరోగ్యంగా. కాబట్టి అతనికి ఎటువంటి సమస్యలు లేవు. బట్ అది మేము చెప్పలేము కానీ బట్ అతనికైతే ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేవు. అతనికి సంబంధించి హార్ట్ కు రక్త పరీక్షలు, ఈసీజీ, స్టమక్ అన్ని పరీక్షలు కూడా చేయడం జరిగింది. అన్ని వైద్య పరీక్షలు జరిగించారు, ఎటువంటి సమస్యలు లేవు. అతను ఒక నాటకం ఆడి ఈ విధంగా ఆరోగ్యం బాగలేదని చెప్పేసి చెప్పడం జరిగింది. ఏం ఆరోగ్య సమస్యలు ఏం లేవు. మళ్ళీ రాజంపేటకి పోసాని కృష్ణమురళి గారిని మొన్న నైట్ మేము అరెస్ట్ చేసి రాజంపేట సబ్ జైలుకు పంపించడం జరిగింది. ఆ సబ్ జైలు ఈ రోజు మార్నింగ్ అతను కొంత ఏదో అస్వస్థగా ఉంది, కొంచెం కడుపులో అట్లా పెయిన్ గా ఉంది అని చెప్తే దానికి సంబంధించి అతన్ని రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చి అక్కడి నుంచి ఇక్కడికి కడప రిమ్స్ హాస్పిటల్ నందు వైద్య పరీక్షలన్నీ కూడా నిర్వహించడం జరిగింది. ఈ వైద్య పరీక్షల్లో అతనికి ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేవని, అతనికి కేవలం ఒక నాటకం ఆడి ఈ విధంగా చేశాడని చెప్పేసి కూడా తెలిసింది. కాబట్టి అతనికి ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేవు, పూర్తి ఫిట్ గా ఉన్నాడు ఆరోగ్యంగా. కాబట్టి అతనికి ఎటువంటి సమస్యలు లేవు. బట్ అది మేము చెప్పలేము కానీ బట్ అతనికైతే ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేవు. అతనికి సంబంధించి హార్ట్ కు రక్త పరీక్షలు, ఈసీజీ, స్టమక్ అన్ని పరీక్షలు కూడా చేయడం జరిగింది. అన్ని వైద్య పరీక్షలు జరిగించారు, ఎటువంటి సమస్యలు లేవు. అతను ఒక నాటకం ఆడి ఈ విధంగా ఆరోగ్యం బాగలేదని చెప్పేసి చెప్పడం జరిగింది. ఏం ఆరోగ్య సమస్యలు ఏం లేవు. మళ్ళీ